Hi, hello, namaste, and this is Sarni and welcome back to my channel Glam Up Teen. హలో ఫ్రెండ్స్, నేను మళ్ళీ ఒక మంచి స్కిన్ కేర్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. బట్ ఒక 15 days అవుతుంది నేను ఒక మంచి ఫేషియల్ చేయించుకొని. బట్ అలానే ఇప్పుడు నేను పార్లర్కి వెళ్ళి చేయించుకునేంత టైం లేదు. ఆబ్వియస్లీ మనం పార్లర్కి వెళ్ళి చేయించుకుంటే ఖచ్చితంగా అది కొంచెం కాస్ట్లీ అవుతుంది. సో దానికోసం మనం కొంచెం ఎక్కువే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. నేనేమనుకున్నా అంటే ఇంట్లోనే మనకి అవైలబుల్గా ఉండే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ఫేషియల్ చేసుకుందామని. సో అలానే ఆ రెసిపీని నేను మీతో కూడా షేర్ చేసుకోవాలనుకున్నాను. అలానే ఈ ఫేషియల్లో ఉండే స్టెప్స్ ఏంటంటే, ఒకటి క్లెన్జింగ్, సెకండ్ స్క్రబ్బింగ్, థర్డ్ ఫేస్ ప్యాక్, ఫోర్త్ మసాజింగ్, అండ్ ఫిఫ్త్ ఈజ్ టోనింగ్, అండ్ సిక్స్త్ ఈజ్ మాయిశ్చరైజింగ్. ఫేషియల్ తర్వాత నా స్కిన్ పైన వచ్చిన ఎఫెక్ట్ని చూడాలి అంటే ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి. సో ఇంకా నా మాటలతో లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి క్లెన్జింగ్. సో ఫర్ ద ఫస్ట్ స్టెప్ క్లెన్జింగ్ వీ నీడ్ అలోవెరా అండ్ రోజ్ వాటర్. సో వీఆర్ టేకింగ్ 1 spoon of aloe vera into a bowl and adding rose water to it. Mix them well. సో ఒక కాటన్ బౌల్ తీసుకొని ఈ మిక్చర్లో డిప్ చేసి, సో మన ఫేస్ పైన ఉండే డర్ట్ మనకి కళ్ళతో కనిపించదు. సో అది మనం ఏమనుకుంటామంటే మన ఫేస్ చాలా క్లీన్గా ఉందని అనుకుంటాం. బట్ ఈ స్టెప్ ఏంటంటే ఆ డర్ట్ని అంతా తీసేస్తుంది. అలానే మన స్కిన్ పైన ఏమైనా మేకప్ రెసిడ్యూల్స్ ఉంటే కూడా రిమూవ్ చేసేస్తుంది. సో నేను క్లెన్జింగ్ స్టెప్ కంప్లీట్ చేసేసాను. వెంటనే నా ఫేస్ వాష్ చేసుకొని వెంటనే వచ్చేస్తాను. సో ఐఎమ్ బ్యాక్. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసరికి స్క్రబ్బింగ్. And for the scrubbing part, you need aloe vera gel and rice flour. So I'm going to take a spoon of aloe vera gel into a bowl and add rice flour to it. Mix them well. I'm going to add 1 drop of almond oil. I have added this almond oil to the scrub because during scrub we may tend to lose moisture from our face. మన ఫేస్ పైన చాలా డెడ్ స్కిన్ సెల్స్ ఉంటాయి. అలానే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్. మెయిన్లీ నాకైతే ఈ నోస్ పైన అండ్ ఈ అప్పర్ లిప్ అండ్ చిన్ పైన అయితే చాలా వైట్ హెడ్స్ ప్రాబ్లం ఉంటుంది. సో ఈ స్క్రబ్ చేయడం వల్ల ఏంటంటే మనం ఆ పోర్స్ నుంచి ఆ వైట్ హెడ్స్ అండ్ బ్లాక్ హెడ్స్ని రిమూవ్ చేయొచ్చు. అలానే మన స్కిన్ పైన ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ని కూడా రిమూవ్ చేయొచ్చు. సో స్క్రబ్బింగ్ కంప్లీట్ అయ్యాక మీరు కోల్డ్ వాటర్తో ఫేస్ని వాష్ చేయాలి. బికాజ్ ఓపెన్ అయిన పోర్స్ మళ్ళీ క్లోజ్ అవ్వాలి అంటే మనకి కోల్డ్ వాటర్ చాలా ఉపయోగపడుతుంది. సో ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. సో నేను ఆల్రెడీ ఆ స్మూత్నెస్ అండ్ సాఫ్ట్నెస్ నా ఫేస్ పైన ఫీల్ అవుతున్నాను. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఫేస్ మాస్క్. And next for the face pack we need aloe vera gel, honey and tomato. We are going to add 1 spoon of aloe vera, honey and also tomato juice. Also add 1 drop of tea tree oil to it. సో ఈ ఫేస్ మాస్క్ని ఈవెన్గా నా ఫేస్ పైన అప్లై చేస్తాను. ఈ ఫేస్ మాస్క్ వల్ల మన యాక్నేని కూడా ప్రివెంట్ చేయొచ్చు. బికాజ్ ఇందులో టీ ట్రీ ఆయిల్ ఉన్నాయి అండ్ మనం ఇందులో టొమాటో కూడా యాడ్ చేసాం. సో టొమాటో వల్ల ఏంటంటే మనకి ఫేస్ అన్నది బ్రైటన్ అవుతుంది. బికాజ్ అందులో లిటిల్ అమౌంట్ ఆఫ్ బ్లీచింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి. సో ఈ మాస్క్ని 10 to 15 minutes వరకు మన ఫేస్ పైన ఉంచాలి. ఆఫ్టర్ 10 to 15 minutes దీన్ని మనం కోల్డ్ వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఆల్మోస్ట్ 15 minutes కంప్లీట్ అయింది ఈ మాస్క్ అప్లై చేసి. సో టైమ్ ఫర్ క్లీనింగ్. సో క్విక్గా నేను ఫేస్ వాష్ని క్లీన్ చేసేసి వెంటనే వచ్చేస్తాను. సో ఐఎమ్ డన్. అండ్ నాకైతే నా ఫేస్ పైన వచ్చిన స్మూత్నెస్ అండ్ సాఫ్ట్నెస్ ఫీల్ అయితే చాలా నచ్చింది. సో ఇంకా లేట్ చేయకుండా వెంటనే మన నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మసాజింగ్ అనమాట. And now for the massage gel, you need aloe vera gel and honey. I'm going to take 1 spoon of aloe vera and add 2 drops of honey to it, and also add 2 to 3 drops of almond oil. Mix them well until you get a creamy consistency. సో ఈ మసాజ్ క్రీమ్ని ఫేస్ పైన ఈవెన్గా అప్లై చేసి మసాజ్ చేయాలన్నమాట. ఒక 5 to 6 minutes వరకు మసాజ్ చేయాలి. వై మసాజింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అంటే, బికాజ్ ఈ మసాజ్ చేసేటప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుందో మన గ్లో అన్నది ఈవెన్చువల్గా వస్తుంది అనమాట. సో మసాజింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మై మసాజింగ్ పార్ట్ ఈస్ కంప్లీటెడ్. సో వెంటనే ఫేస్ని వాష్ చేసుకొని వచ్చేస్తాను. సో స్టే ట్యూన్. స్టెప్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి టోనింగ్ అనమాట. ఆల్ యూ నీడ్ ఫర్ దిస్ టోనింగ్ పర్పస్ ఈస్ aloe vera gel and rose water. I'm going to take 1 spoon of aloe vera gel and add rose water to it. I'm taking the homemade rose water and mix them well.
Add 1 to 2 drops of tea tree oil and transfer the toning water into this container. Now this yellow rose toning water is ready. సో నేను ఈ టోనర్ని కొంచెం బాగా షేక్ చేసి నా ఫేస్ పైన ఈవెన్గా స్ప్రే చేస్తున్నాను. సో మనం ఈ టోనర్ని మన ఫేస్ పైన డ్రై అయ్యేంత వరకు ఉంచాలి, బికాస్ టోనర్ మంచిగా అబ్జార్బ్ అయితేనే మాయిశ్చర్ లాక్ అవుతుంది మన ఫేస్ పైన. సో టోనింగ్ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మాయిశ్చరైజింగ్. సో నేను మాయిశ్చరైజర్ కోసం అలోవెరా జెల్ని యూస్ చేస్తున్నాను. ఇది ఒక ప్లెయిన్ అలోవెరా జెల్. సో మీరు డైరెక్ట్గా అలోవెరా జెల్ని మీరు ఫేస్ పైన అప్లై చేయొచ్చు. సో నేను కొంత క్వాంటిటీ ఆఫ్ అలోవెరా జెల్ని నా ఫేస్ పైన అప్లై చేస్తున్నాను. సో మన ఫేషియల్ ఈ స్టెప్తో కంప్లీట్ అయిపోయింది. సో ఆఫ్టర్ ఫేషియల్ రిజల్ట్స్కి వచ్చేసరికి మీరు చూడొచ్చు ఆ గ్లో అండ్ సాఫ్ట్నెస్ నా ఫేస్ పైన. సో అలానే మీరు నాతో ఇంకా అప్డేటెడ్గా ఉండాలంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి @GlamUpT. సో ఈరోజు మన వీడియో ఇక్కడితో ఎండ్ చేసేయబోతున్నాను. సో ఇది మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో తప్పకుండా షేర్ చేయండి. అలానే మీరు ఈ DIYస్ని ఇంట్లో కూడా ట్రై చేసి మీ రివ్యూస్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, సో దట్ దే మేక్ మీ మచ్ మోర్ హ్యాపీయర్. So until the next video, keep smiling, keep loving, bye bye.